నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి జయంతి వేడుకలు. పట్టణంలో ప్రైవేట్ వ్యక్తులు చెత్త సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. ప్రథమ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాలకు మహిళలకు చదువు నేర్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బడుగుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు చదువు చెప్పాలన్న ఆలోచనతో చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయిపోయిన తర్వాత ఆమె చదువుకున్న తర్వాత ఆమె కూడా 10 మంది పిల్లలకి చదువు చెప్దామన్న ఆలోచనతో ఒక స్కూల్ని స్థాపిస్తే అగ్రవర్ణాలు ఆ రోజుల్లో ఉన్న అగ్రవర్ణాలు ఆమె స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చదువు చెప్పనీయకుండా ఆమెని బురద జల్లి రాళ్ళు జల్లి కొడుతూ ఉండేవాళ్ళట. ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఆమె ముందుగానే గమనించి ఇంకొక జత బట్టలు ఆమె వెళ్ళే దాంట్లోనే తీసుకెళ్తూ ఉండేవాళ్ళని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మహానుభావురాలు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజున ఆడవాళ్ళంతా కూడా ఈ రోజున రాజకీయాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, పెద్ద పెద్ద పదవుల్లో కానివ్వండి ఉన్నారంటే అటువంటి మహాతల్లుల త్యాగ ఫలితం అని చెప్పని తెలియజేస్తారు. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం మా పార్టీ ఆఫీస్లో ఆమెకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన సావిత్రిబాయి పూలే గారు చూసుకుంటే ఆవిడ ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఏ విధంగా అంటే జ్యోతిరావు బాపు పూలే గారిని 9వ సంవత్సరంతోనే వివాహం ఆడిన తర్వాత మొట్టమొదటి గురువుగా ఆవిడ భర్తే ఆవిడకి విద్యాభ్యాసం చేసి సామాజిక దృక్పథం మీద చైతన్యం కలిగించి ఎంతోమందికి ఆదర్శంగా తీర్చిదిద్దిన మన జ్యోతిరావు పూలే గారి యొక్క బాటలోనే నడుస్తూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి ఆ రోజుల్లో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న దాడులు, స్త్రీలలో చైతన్యవంతులు చేయడం కోసం ఆవిడ తీసుకున్న సంఘ సేవా కార్యక్రమాలని చాలా వెలగట్టలేదు. తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ గా రవి కిషోర్ పదవి బాధ్యతలు చేపట్టారు. బుధవారం విధులలో చేరిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. గతంలో తెనాలి పోస్ట్ ఆఫీస్ నందు వివిధ హోదాలలో పనిచేసే ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొంది ఖమ్మం, విజయవాడ ప్రాంతాలలో పనిచేశానని, మరలా సూపరింటెండెంట్గా ప్రమోషన్ పొంది తెనాలికి రావడం సంతోషంగా ఉందని రవికిషోర్ తెలిపారు. తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఇక్కడ గతంలో 1998 నుంచి 2009 వరకు క్లర్క్ హోదాలో అకౌంటెంట్గా కానీ, ఇక్కడ ఇదే ఆఫీస్లో ఆఫీస్ అసిస్టెంట్గా కానీ వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నాను. తర్వాత 2009లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వెళ్ళి నర్సరావుపేట, ఖమ్మం, ఒంగోలు, విజయవాడ ప్రాంతాల్లో పనిచేసి ఈరోజు సూపరింటెండెంట్గా ఎడహాక్ ప్రమోషన్ మీద ఈరోజు మళ్ళీ సొంత డివిజన్లో తెనాల్లో సూపరింటెండెంట్గా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత మన తపాలా సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజలకు మరింత చేరువుగా ఈ తపాలా సేవలను అనేది చేరువ చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ తెనాలి డివిజన్ అందరికీ ప్రజలందరికీ నేను. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు.
చెత్త సేకరిస్తున్న వాహనాలకు అడ్డుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అడ్డుకున్న మున్సిపల్ కార్మికుల అధ్యక్షురాలిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉదయం నుండి మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తే తెనాలి పట్టణంలో ప్రైవేటు వ్యక్తులు చెత్త సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు కార్మికులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నిరసన చేస్తున్న కార్మికులను పోలీస్ స్టేషన్కు తరలించారు. తామేమీ గొంతెమ్మ కోరికలు అడగటం లేదని, సమాన పనికి సమాన వేతనం మాత్రమే అడుగుతున్నామని, ప్రభుత్వం తమ పట్ల సానుకూల దృక్పథం కాకుండా కఠినంగా వ్యవహరిస్తుందని, తమను భయపెట్టడానికి అరెస్టులను తెరలేపారని, ఎన్ని అరెస్టులు భయభ్రాంతులకు గురిచేసినా వెనకడుగు వేయమని, ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. వర్కర్లు డ్రైవర్గా బండి తోలుతున్నారు. బండి తోలుతుంటే మనం సమ్మెలో ఉన్నాం కాబట్టి మనం పని చేయకూడదు కాబట్టి మీరు కూడా టెంట్ కిందకి రమ్మని ఒక కార్మికురాలు నేను ఇద్దరు వెళ్ళి ఆ ఇద్దరు కార్మికులను ఇద్దరిని తీసుకొచ్చి టెంట్లో కూర్చోబెట్టి రాత్రి కానిస్టేబుల్ వచ్చేసేసి మీకు మున్సిపల్ కమిషనరు మీ మీద కేసు పెట్టారు, మీరు అసహ్యంగా మాట్లాడారంట అని చెప్పేసి కమిషనర్ గారు మీ మీద కేసు పెట్టాడమ్మా, మీరు ఉదయం 6 మీరు స్టేషన్కి హాజరవ్వాలని చెప్పడం జరిగింది. పొద్దున అదే వర్కర్లని బెదిరించి తీసుకొచ్చి టాక్టర్ ఎక్కితే మన వర్కర్లు మొత్తం పోయి టాక్టర్కి అడ్డంగా కొనుక్కొని ఉంటే ఇక్కడ ఎన్నాళ్ళు చేస్తారు మీరు చేయటానికి వీల్లేదని చెప్పేసి మమ్మల్ని నిర్బంధం చేసి కానిస్టేబుల్ ఎస్ఐ గారు తీసుకొచ్చేసి నన్ను ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగిందండి. మేము కనీస వేతనం మాకు ఇప్పుడు ఇచ్చేది 15,000 రూపాయలు. 15,000 రూపాయల్లో పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ అయిపోయి 13,080 రూపాయలు మా చేతి పడుతుంది. వాటిలో కూడా మేము ఒకరోజు రాకపోతే కటింగ్ అయిపోయి ఈ రోజుకి 500 రూపాయలు అయిపోతుందండి. ఆ జీతం కూడా సాలిన జీతంతో మేము పనిచేస్తున్నాము. ఈ ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి కాబట్టి కనీస వేతనం అడిగాము. మా హక్కులు మేము అడుగుతాం, మేము తప్పు అని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని నిర్బంధం చేసి పోలీసులను పెట్టించేసేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్ట. భారత ప్రభుత్వ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన శాఖను తెనాలిలో ప్రారంభించింది. పట్టణ కొత్తపేట టీబీ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ను తెనాలి మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ జూన్లో 41వ బ్రాంచ్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభించుకోవడం జరిగిందని, తెనాలి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తెనాలిలో ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ జిఎస్టీ ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ సాయి నవీన్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రజనీ కుమార్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదటిసారిగా మన తెనాలిలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ బ్యాంకు గుంటూరులో కూడా ఆల్రెడీ ఓపెన్ చేశారు, గతంలో ఎప్పటి నుంచో ఉంది. అలాగే తెనాల్లో ఫస్ట్గా ఈ రోజున స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి బ్యాంక్ సిబ్బందికి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ, ఇక్కడ అన్ని బ్యాంక్స్ కూడా అందరితో కూడా చాలా కోఆర్డినేషన్గా ఉంటారు, అందరు ఆఫీసర్తో కూడా అందరితో. అట్లాగే మీరు కూడా ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 100% సక్సెస్ఫుల్గా చేయండి. మా వంతు కూడా మేము కోఆపరేట్ చేస్తాము. ఎందుకంటే మా కొలీగ్స్, ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మా దగ్గర ఏదైనా ఫండింగ్ ఉన్నా కూడా మీ దగ్గర డిపాజిట్ పెడతానికి మేము తోడ్పాటు అందిస్తాం. సేమ్ టైం మనం పేదవాళ్ళని కూడా కొంతమందిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది స్కీమ్స్ ద్వారా. అవి కూడా మీరు కొంచెం మీ నామ్స్ ప్రకారం తీసుకొని 100% చేస్తే పేదవాళ్ళకు కూడా కొంతమందికి మనం సహాయం చేసిన వాళ్ళు మొత్తం. కాబట్టి ఆ కోణంలో కూడా మీరు ఈ రోజున తెనాలి శాఖ నూతన శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, మా కస్టమర్ శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 41వ శాఖ. ఇంకా ఈ సంవత్సరం ఇంకో 6 శాఖలు వివిధ ప్రదేశాల్లో చిన్న టౌన్స్లో కూడా ఓపెన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే, మమ్మల్ని ఇంతకాలం నడిపిస్తూ ఈ అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచిన ప్రతి కస్టమర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బ్యాంకు మాది
స్మాల్ సైజ్డ్ బ్యాంక్ నుంచి మిడ్ సైజ్ బ్యాంక్కి అది అభివృద్ధి చెందింది. ఒకప్పుడు స్మాల్ సైజ్ బ్యాంక్గా ఉండే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రోజున మిడ్ సైజ్ బ్యాంక్ అవ్వడం అండ్ ఏ బ్యాంకుతో మెర్జ్ కాకుండా. ఇప్పుడు ఒక చిన్న విరామం.